నేనేం దొంగతనంగా కూర్చోలేదు, దొంగ డ్రెస్లో వెళ్ళలేదు, టోపీలు పెట్టుకోలేదు, మాస్క్ పెట్టుకోలేదు, మంచిగా పోయి కూర్చున్న తర్వాత ఇలా కూర్చున్నా నేను. ఇక్కడ పెగ్గు ఉంది, ఇక్కడ ఫ్లవర్ బొకే ఉంది, వాడు పైనుండి తీస్తున్నాడు. నేను అప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మధురా శ్రీధర్ అనేటువంటి వ్యక్తి, మధురా శ్రీధర్ రెడ్డి, ప్రముఖ తెలుగు ప్రొడ్యూసర్. మీరు కావాలంటే ఆ వీడియోలో చెక్ చేసుకోవచ్చు. ఇద్దరం చెవులు ఇట్లా దగ్గర పెట్టుకొని తలకాయలు పెట్టుకొని మాట్లాడుతున్నాము. నా దగ్గర నేను బాధపడ్డది ఏంటంటే వీడు ఇన్ని చూపించిండు కానీ ఆయన మంది ఏందో చెప్పలేదు. నా మస్తు అట్టేనా నేను, అరే నువ్వు ఆ మందు గురించి చెప్పవారా, నాకు అర్థం కాదు. నువ్వు వేణుస్వామి అడ్డంగా దొరికి ఏం దొరికిండ్రా, ఏ మందుతో దొరికిండు అంటే వాని జీవితంలో వాడు తాగేది అంతకంటే ఆ పెగ్గు నాకు తెలిసి వాని జీవితంలో కూడా తాగలేడు. ఎన్ఎస్సి కోనాక్ అనేది 60,000 రూపాయల మంది అది. సో నాకు తెలిసి తాగేది వాని వల్ల కాదు అది. ఆ పెగ్గు తాగుతున్నా నేను. తాగుకుంటూ మాట్లాడుతుంటే ఒకడు పైనుండి డీజే దగ్గర నుండి దొంగతనంగా కెమెరా పెట్టి కెమెరా సెల్ ఫోన్తో షూట్ చేస్తాను. నేను ఏం చెప్తున్నా అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ వీడియోలో. నేను దగ్గర జరిగి డార్లింగ్ ఆడేవాడు అమాయకుడు డార్లింగ్, బక్రాగాడు నన్ను వీడియో తీస్తుండో, రేపటి నుండి మన ఇద్దరం ట్రెండ్ డార్లింగ్, ఇది నేను చెప్పింది కెమెరాలో. మేమిద్దరం మాట్లాడుకున్నది. వాడు ఆ వీడియో తీసి తెల్లారి అడ్డంగా దొరికిన వేణుస్వామి, ఇంకేం అడ్డంగా దొరుకుతారా, నేను కెమెరా ముందరకు వచ్చి మందు తాగుతా, మాంసం తింటా అని నెత్తి నోరు కొట్టుకుంటుంటే పబ్బులో దొరికిండు వేణుస్వామి. మీ అమ్మ మీరు మనుషుల పశువుల, అసలు మీకు ఎట్లా బతకాలనిపిస్తుందో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. రోజు ఎట్లా బ్రతకాలనిపిస్తుంది. సిగ్గుశరం ఉంటే ఈ అమ్మాయి గ్లాస్ నీళ్ళు తీసుకొని దునికి చచ్చిపోండి. ఎందుకంటే నా అంతలో నేనే చెప్పుకుంటున్నా. నేనేమన్నా ఆల్రెడీ నేను సన్నీ లియోన్ లాంటి నా జోలికి రాకండి అని చెప్పిన. మీరు ఇప్పటికి కూడా సన్నీ లియోన్ లిప్లాక్లో దొరికింది అని బ్రేకింగ్ న్యూస్ చేసుకుంటే నేనేం చేయాలి? అరే సన్నీ లియోన్వి 2,000 3,000 యూట్యూబ్లో గూగుల్లో వీడియోలు ఉన్నాయి, XXX వీడియోలు. అవి వదిలిపెట్టి లిప్లాక్ దొరికింది సన్నీ లియోన్ అని మీరు బ్రేకింగ్ న్యూస్ అని చెప్తే, నేను మందు తాగుతా మాంసం తింటా అని నాకు నేను చెప్పుకుంటే అది వదిలిపెట్టి అడ్డంగా దొరికిన వేణుస్వామి అని మీరు వేసుకుంటే ఇక మీ కర్మకు వదిలేయాలి ఇక నేను. సో ఇది బ్రేకింగ్ న్యూస్. ఇది అడ్డంగా దొరికిండా నీకు? ఫ్రంట్ సీట్లో కూర్చొని అందరి ముందర కూర్చొని ఎల్లో కలర్ బట్టలలో పోయిండు. దానికి తెలుగు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ నుండి 2 ఎమ్మెల్యేలు వచ్చిర్రు. ఇప్పుడు ప్రజెంట్ గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చిర్రు. అంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు. వాళ్ళ మధ్యన కూర్చొని వాళ్ళని కలిసి నేను పార్టీని ఎంజాయ్ చేసిపోయినా. తప్పే నా ఇష్టం. నేనేమన్నా పురోహితున్నా, నేనేమన్నా గుళ్ళ పూజారినా కాదు. బరాబర్ తిరుగుతా, పబ్బుకు పోతా. అంతెందుకు నేను బ్యాంకాక్ పబ్కు పోతే వెల్కమ్ అని చెప్పి నా ఫోటో వేసారు. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆస్ట్రాలజర్ ఇన్ ది పబ్ అని చెప్పి నన్ను వెల్కమ్ చేసారు. అది నా గొప్పతనం. స్వామి అందరి జాతకాలు అవలీలలుగా చెప్పే వేణుస్వామి జాతకం ఏమని చూసుకున్నారు మీరు? ఎప్పుడు పోతాం, ఎప్పుడు బాగా ఎదుగుతాం, ఎంత ఫేమస్ అవుతారు, అయితే ఎంత అవుతారు అని ఏం చూసుకున్నారు మీరు? అయితేనే ఉన్నా కదా బ్రేకింగ్. నేను అనుకున్నా నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ వస్తుంది అనుకున్నా, వచ్చింది. ఇప్పుడు జగన్ ఓటమితోని నాకు అతిపెద్ద పబ్లిసిటీ దొరికింది. నెక్స్ట్ ఇయర్కు మళ్ళీ టర్నింగ్. చాలా భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో రాజకీయ మార్పులు ఉంటాయి. సో ప్రిడిక్షన్స్ చెప్పదలుచుకోలేదు కాబట్టి మళ్ళీ ఒక సంచలనమైన ప్రిడిక్షన్తో వస్తా. ఈసారి హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ వస్తా. ఎందుకంటే నేషనల్ మీడియాని కవర్ చేసే న్యూస్తో వస్తా. తెలుగు అయిపోయింది, నేర్చుకుంటున్నారు. హిందీ ఇంగ్లీష్ నాకు వస్తుంది. నేను ఇన్ని దేశాలు తిరుగుతా. హైదరాబాద్లో పుట్టిన ఉర్దూ హిందీ ఇరగదీస్తా. అంటే మనంతా ఉర్దూ మిక్స్ కదా. సో హైదరాబాద్ హిందీ ఫుల్ వస్తుంది. ఇంగ్లీష్ కూడా భగవంతుని దయ వల్ల ఒక్కనే ట్రావెల్ చేస్తున్నా కాబట్టి ప్రపంచ దేశాలకు నేర్చుకున్నా. ప్రపంచంలో చాలా దేశాల్లో నా క్లయింటేల్ ఉంది కాబట్టి మళ్ళీ దేశాలకు పోతా కాబట్టి నేర్చుకున్నా. చాలామంది ప్రముఖులు నేను ఎప్పుడు పోతాను అని చెప్పి రాసుకుంటారంట. అట్లా వేణుస్వామి గారు ఎప్పుడన్నా రాసుకున్నారా? ఏ రకమైన ఇది ప్రిడిక్ట్ చేసుకున్నారు? అంటే జనరల్గా డెత్ ప్రిడిక్షన్స్ అనేవి మేము చెయ్యం. చాలా తక్కువ. అంటే పలానా దగ్గర గండం ఉంది అని చెప్తాం తప్ప డెత్ ప్రిడిక్షన్స్ అనేవి మనం పర్టికులర్గా ఇయ్యం. మనం కూర్చుంటే డేటాతో సహా తెలుస్తుంది. అది పెద్ద విషయమేం కాదు ఎవరి గురించి అయినా సరే. కానీ చాలామంది భయపడతారు. ఎట్ ది సేమ్ టైం మనకు నా జాతకం నేను రాయలేం, మా నాన్న రాసిండు. మా నాన్న రాసిన జాతకం నా దగ్గర ఉంది. మా నాన్న చాలా గొప్ప పండితుడు. సో ఆయన రాసిన జాతకం నా దగ్గరనే ఉంది. నేను ఏమైతా, ఏం జరుగుతుంది, నా శత్రువుల పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది, నా లైఫ్ ఏంది అన్నీ రాసిపెట్టిండు ఆయన. సో మీరు అడిగిన ప్రశ్న, ఇంకొక ప్రశ్న అడిగిండ్రు, దానికి ఆన్సర్ ఇన్లే. వేణుస్వామి ఎంత సంపాదించిండు అని. నెక్స్ట్ అదే ప్రశ్న. వేణుస్వామి సఫిషియెంట్గా బ్రతకడానికి, అన్నిటికంటే మించి హైదరాబాద్కి ఎన్ని రూపాయల పైసల లక్షల వేలతో వచ్చారా? ఇప్పుడు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? అసలు ఏమున్నాయి? 1000 కోట్లు ఏం లేదు. మనం హ్యాపీగా లగ్జరీగా బ్రతకడానికి వేణుస్వామి దగ్గర డబ్బులు ఉన్నాయి. లగ్జరీగా బ్రతకడానికి వేణుస్వామిని అంటే నేను ఒకటే చెప్తాను. నేను ఏం చెప్తా అంటే, ఏ మనిషి అయినా సరే, పొలిటీషియన్ అయినా సరే, సెలబ్రిటీ అయినా సరే, ఎవడైనా సరే, నువ్వు ఏ మెట్టు మీద ఉన్నావో ఆ మెట్టు మీద చచ్చిపో, పడిపోయి చచ్చిపోకు. అంటే ఉదాహరణ 100 మెట్లలో నువ్వు 55 మెట్లు ఎక్కినావు,
అవును 55వ మెట్టు మీద చచ్చిపో, 54వ మెట్టు మీదకి వద్దు. నిన్ను ప్రపంచంలో భగవంతుడు కొట్టే దెబ్బలను నువ్వు ఎదుర్కోలేవు, అంటే భరించాల్సిందే. కానీ మనుషులు కొట్టే దెబ్బలకు అవకాశం ఇయ్యకు. అసలు మనుషులు నిన్ను కొట్టే దెబ్బ ఫైనాన్షియల్గా కొట్టకుండా చూసుకో. నేను ఒకటి చెప్తా, ఫైనాన్షియల్గా కొట్టొద్దు. అంటే ఉదాహరణ, మొన్న సోషల్ మీడియా కొట్టిన దెబ్బకు ఒక ప్రొడ్యూసరు ఒక హీరో దెబ్బ పడ్డారు. విజయ్ దేవరకొండ అనే హీరో ప్రొడ్యూసరు, అది ఎవరు తీసి దిల్ రాజు ఎవరు తీసారు, దెబ్బ పడ్డది. అట్లుండొద్దు. ఇప్పుడు వేణుస్వామిని ట్రోల్ చేసినా దెబ్బ కొట్టినా వేణుస్వామి ఫైనాన్షియల్గా పడిపోవద్దు. వేణుస్వామి మానసికంగా వేణుస్వామిని ఏమైనా డ్యామేజ్ చేస్తారేమో, వేణుస్వామి వేస్ట్ గాడు అయితే, కానీ వేణుస్వామి మానసికంగా పడిపోడు. వేణుస్వామి ఇంకా 100 మందికి సపోర్ట్ చేస్తాడు. కానీ వేణుస్వామిని ఫైనాన్షియల్గా కొట్టే అవకాశం నేను ఇవ్వనికి ఇయ్య. నేను అట్లా బతుకుతా. ఒకవేళ దుకాణం బంద్ చేయమంటే ఈరోజు దుకాణం ఇవాళ దుకాణం బంద్ చేసినా ఏదో రకంగా వేణుస్వామి ఫైనాన్షియల్గా సర్వైవ్ అవుతాడు. మళ్ళీ వేణుస్వామి లైఫ్ ఇట్లే నడుస్తుంది. కానీ వేణుస్వామిని మేము ఏదో ఆపుతాము చూమంతరిగేసి, వేణుస్వామిని మేము తిట్టే మాటలతో భయపడతాడు, వేణుస్వామి ఆగిపోతాడు, వేణుస్వామి జాతకాలు చెప్పాడు, వేణుస్వామి క్లయింటేల్ రాదు అనుకుంటే మీ అంత పిచ్చి ముండా కొడుకులు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు.